దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికే మేము కలుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. మన దేవుడు గత కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి ఆయన దయారెక్కల నీళ్ళలో మనందరినీ సురక్షితంగా కాచి కాపాడిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవి నామానికే మహిమ కలుగును గాక. ఈ ఆన్లైన్ ప్రేయర్ లో మనందరం అటెండ్ దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తారు, సుధాత సిస్టర్ పాట పాడతారు. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మన దేవాతి దేవునికి ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. స్తోత్రం 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 దేవా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాతిపెట్టమందు తండ్రి, మహాదేవుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారం గల దేవుడవు ప్రభువా, దేవాతి దేవుడవు, గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేయు దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, అయ్యా తండ్రి నీకే వందనాలు తండ్రి. నీ రక్తం ఇచ్చి నాయన సర్వ శరీరులను ప్రభా తండ్రి, మాకు నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న దేవుడు ప్రభా, అయా నీకే వందనాలు తండ్రి. ఎంతో గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు, దేవాతి దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. దేవా, ఈ ఆన్లైన్ ప్రార్థన ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు కోట్లాది వందనాలు నాయన. అనుదినము ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా నీ నా వాక్యం మేము ధ్యానించుకోవటానికి ప్రభా, నీకు మొర పెట్టుకోవటానికి ప్రభా, నీతో సవాసం చేయుటకు నాయన మీరు ఇచ్చిన గొప్పతనానికి నీకు కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. అదిగో ప్రభా, ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉండగా ప్రభా, అయా నీ ఆత్మ నడిపింపు దయచేయండి, మీ ఆత్మ కార్యం జరిగించండి. వాక్యం చెప్పే వాళ్ళ మీరుండి మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. మీ పరలోక మర్మాలు మాతో మాట్లాడండి. ఏ విడిచిపెట్టాలో విడిచిపెట్టాలా ప్రభా, సహాయం చేయండి. వాక్యం చెప్పాలి మిస్సులో చాటును మరుగుపరుచుకొని దేవా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా, గొప్ప దేవుడవు తండ్రి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు జాయిన్ అయ్యే కృప దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడా దేవా నువ్వే సహాయం చేయండి. ఏసీ అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఏ కుటుంబంలో ప్రభా ఏ సమస్య ఉందో ప్రతి సమస్యను మీరు కొట్టివేయండి దేవా. ఏసయ్యా నీకే వందనాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తుతి స్తోత్రాలు నైనా. ఈ ప్రార్థన అంతటినీ ప్రభా మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మీరే మీ ఆత్మ నడిపింపు దయచేయమని నీ కృపగల స్థానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఏసయ్య మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన మధ్యలో సిద్ధార్థ సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సుధాత సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రభు ఇచ్చినటువంటి ఇక సమయం కొరకు వందనాలు. దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిలువలో ఏ రీతిగా ఆయన బలియాగంగా తన శరీరంను అర్పించుకున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాము. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువలా మధ్య
ప్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలో చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. కొరడాలో చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తుడిపెను నీ తనువును రుధిరంపు ధారలే. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలె నీవు మోమున ఉమ్మివేయ మౌనివైనావయ్యా. వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలె నీవు మోమున ఉమ్మివేయ మౌనివైనావయ్యా. దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమే సయ్యా, ఊహకు అందదు నీ త్యాగమే సయ్యా. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించే. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించే. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణ దారం, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణ దారం. సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను, వెలి అయిన
బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో స్వప్న సిస్టర్ వాక్యదాన్ని నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా దేవా పరిశుద్ధుల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా మరి నా ముందు మేమంతా ఇక్కడ ఏకీభవించినందుకు మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు మహిమ పొందినందుకు వందనాలు ఇస్తారు ప్రభా. పాటల ద్వారా తండ్రి మరి ప్రార్థన ద్వారా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా మరి మీ స్వరం వినటానికి మేము వచ్చినాం తండ్రి ప్రభా. మాతో అందరితో మాట్లాడండి దేవా. మా బాధ్యతను మేము తొలగించింది ప్రభా తండ్రి. ఈ దినాలలో మేము ఎలా నడుచుకోవాలో మాకు జ్ఞానం అనుగ్రహించిన తండ్రి ప్రభా. దేవా మీ వాక్య ప్రభావ తండ్రి మాకు నేను శక్తి బలము తండ్రి ప్రభా. మాతో మాట్లాడండి తండ్రి ప్రభా. మమ్మల్ని అయినా ముందుకు నడిపించింది దేవా. అయా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా బాధ్యతల నుంచి విడిపించిన ప్రభా. మా యొక్క తండ్రి ప్రభా మాకు ప్రతి విషయంలో తండ్రి ప్రభా మీ వాక్యం మాకు సహాయము తండ్రి ప్రభా. మాకు ధైర్యం దేవా. తెలుసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ప్రభా వాక్యం చెప్తుండగా ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. నా సౌబుద్ధిని తీసేసి ప్రభా నీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. నీ ఆత్మ ద్వారానే మాట్లాడండి దేవా ప్రభా. అయ్యా నాతో మాతో అందరితో మాట్లాడి పరిశుధాత్మ దేవానికి స్తోత్రం ఇస్తే ప్రభా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్ వినిపిస్తుందా సిస్టర్? సిస్టర్ మీకు వినపడట్లేదా? హలో చాలా స్లోగా వినిపిస్తుంది సిస్టర్. వాయిస్ పెంచండి సిస్టర్. వినిపిస్తుందా సిస్టర్ నా వాయిస్? వినపడుతుంది సిస్టర్. ఇప్పుడు ఓకే ఓకే ఓకే. వాక్యం చూసుకుందాము. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలొస్సీయులకు రాసిన మొదటి అధ్యాయం 12వ వచనము. అన్ని విషయములలోనూ ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునే వాళ్ళననియు ఆనందముతోను కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచుకున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడేవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పవిత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవునిని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కాబట్టి ఇక్కడ మనము వాక్యం చూస్తున్నాం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే అన్ని విషయంలో అంట మనము ప్రభువునంట సంతోష పెట్టున్నట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని కదా దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనంట మనము ప్రభువునే సంతోష పెట్టాలంట. ఆయనకు తగినట్లుగా నడుచుకునాలనియు ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పంట దీర్ఘశాంతమును కనుపరిచినట్లు. చూడండి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును శాంతమును కనుపరచున్నట్లంట మనము ఆయన మహిమ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబలననియు. చూడండి, దేవుని వాక్యం మనల్ని బలపరుస్తా ఉంటది కదా. ఇక్కడ దేవుని వాక్యం మనం బలపరుస్తుందేమని చూడండి. పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచున్నట్లు అంట మనకు కదా. ఆయన మహిమ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచవలెననియు దేవుడు తేజోవాసులైన పరిశుద్ధులకు, చూడండి పరిశుద్ధులకు అని చెప్పి ఇక్కడ వాక్యం ఉంది. కాబట్టి ఇక్కడున్న వారందరూ పరిశుద్ధులు కాబట్టి కదా, ఆ పరిశుద్ధుల కాబట్టి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు అగున్నట్లు అంట మనం అందరం కూడా పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు అగున్నట్లు మనల్నంట దేవుడు పవిత్రులుగా చేసిందంట. చేసి కదా తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలని కదా దేవుడిని కదా బతిమాలు చున్నాను అని కదా ఇక్కడ భక్తుడైన పౌలు చెప్తున్నాడు కదా.
అయితే చూడండి, మనం కూడా కదా తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతి చెల్లింపవాలని దేవుణ్ణి బతిమాలుచున్నాము అని ఆయన ఎట్లా బతిమాలుకుంటున్నాడో దేవుణ్ణి, మన ప్రార్థన కూడా అలా దేవుని బతిమాలుకుంటూ ఉండాలన్నమాట. ఏమని చూడండి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మనం కూడా బతిమాలుకునాలంట. ఏమని కదా కదా మనమంతా పరిశుద్ధంగా దేవుడు మనల్ని మార్చిండు కాబట్టి కదా మన వల్లే ఇంకా చాలా మంది పరిశుద్ధంగా మార్చబడాలని చెప్పి మనం ప్రార్థించాలి, దేవుని బతిమాలుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భక్తులైన పౌలు, పరిశుద్ధైన పౌలు అలా బతిమాలుతున్నాడంట దేవునికి. ఏమని పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివాలగున్నట్లుందంట కదా. మనమంతా దేవుని యొక్క కదా రాజ్యంలో మనమంతా పాలివారమే ఉన్నాం ఇప్పుడు. కాబట్టి కదా ఇంకా ఎంతమంది చేర్చబడాలో దేవుని రాజ్యంలో, వారందరి కొరకు కదా మనం కూడా బతిమాలుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులైన మన అందరికీ ఒక్క మారే అప్పగించబడిన యొక్క సువార్త కదా. కాబట్టి ఏమంటుంది ఇక్కడ అంటే చూడండి, అంధకారం నుండి అంటే విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూడండి, అంధకారమైన సంబంధమైన ఒక దాని నుంచి ఇది విడుదల చేసిన దేవుడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా పరిశుద్ధులందరినీ దేవుడు చేశాను. కాబట్టి ఆ కుమారి అందు మనకు విమోచన కలిగిన ప్రకారం కదా ఇతరులకు కూడా విమోచన కలగటానికి కదా ఒక్క మారి కదా మన అందరికి అప్పగించబడిన పరిశుద్ధులకు అప్పగించబడిన ఈ సువార్త కూడా దేవుడు కదా ఇతరులకు ప్రకటింపబడాలని, అందరూ దేవుని రాజ్య నివాసులుగా కావాలని దేవుడు కదా మనకి వాక్యము దేవుడు మనకి చెప్తున్నాడు. ఏమని కదా మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది కదా. ఎట్లయితే మనకు పాప క్షమాపణ కలిగి మనము దేవుని రాజ్య నివాసులుగా అయినామో, ఎట్లయితే మనం పరిశుద్ధులుగా మార్చబడ్డామో అలాగే కదా ఇంకా ఎందరో ఉన్నారనమాట కదా, వాళ్ళు కూడా మార్చబడాలని కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనంట అదృష్ట దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇలా అనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు కాబట్టి కదా ఈ యొక్క సువార్త ప్రకటించుటకి దేవుడు కదా అందరినీ పరిశుద్ధులుగా మార్చుకున్నాడు, పరిశుద్ధులుగా ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధులకు ఈ సువార్త అనే బోధను అప్పగించినాడు దేవుడు. ఏమని చూడండి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన సర్వ సృష్టి కదా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఉన్నాడంట కదా మన ప్రభు. అదృశ్య దేవుని స్వరూపి అయి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కనుక ఏలనగా ఆకాశం అందున్నవి కానీ భూమి అందున్నవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అన్ని సింహాసములైనను ప్రభుత్వములను ప్రధానులైనను కదా అధికారములైనను సర్వమును ఆయన అందే సృజింపబడేను. కాబట్టి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను కనుక ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమును కదా సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సంఘమునకు సంఘమునకు శరీరమును ఆయనే శిరసు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. కాబట్టి ఈ యొక్క సువార్త ఈ యొక్క మర్మము ప్రకటించుటకే దేవుడు కదా ఈ లోకానికి వచ్చి దేవుడు తన ఆ యొక్క సువార్తను ప్రకటించి కదా పరిశుద్ధులైన అందరినీ పరిశుద్ధులుగా మార్చుకొని దేవుడు ఈ యొక్క సువార్తను ప్రకటించింది. ఏమని సమస్తం ఆయన నిమిత్తమే చేయబడ్డది. ఈ భూమి మీద ఉన్న అధికారమే కానీ కదా పరలోకమందే కానీ భూమి మీద సర్వ అధికారం ఆయనకే ఉన్నది కాబట్టి ఆయన వలననే కలిగినాయి. కాబట్టి ఇది ప్రకటించుటకే కదా ఈ సువార్త అందరికీ ప్రకటించుటకే కదా దేవుడు అందరినీ కదా ఏర్పరచుకుంటున్నాడు ఈ భూమి మీద. కాబట్టి ఆయన ఏమైనాడంట చూడండి, ఆది సంభూతుడు ఆయన ఎంతంట సర్వ పరిపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు. చూడండి, భూలోకమందైనను ఈ యొక్క పరలోకమంది అయినను ఆయన ద్వారా సమాధాన పరుచుకొనవలెనని కదా క్రీస్తు రక్తము వలన ఏమంట సంధి చేసి ఆయన ద్వారా అంట సమస్తమును కదా దేవుడు ఇవి భూలోకమందు పరలోకమందును సమాధాన పరచుటకు కదా ఆయన తన సమాధానము కొరకై కదా సమాధాన పరుచుకొనవలెనని తండ్రికి అభిష్టమాయను అంటాం. చూడండి, తండ్రికి అభిష్టమైందంట కుమారుని ద్వారా సమస్తమును సమాధాన పరుచుకొనవాలనని తండ్రి అభిష్టమాయను.
పరలోకమందు సమాధానము, భూమి మీద కూడా సమాధాన పరచుటకే అంట. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు, తండ్రికి అభిష్టమాయను కనుక కుమారుని యొక్క రాజ నివాసుని రాజ్య వారసుగా ప్రతి ఒక్కరిని మార్చాలని దేవుడు కదా. చూడండి కదా, పరిశుద్ధులను ఏర్పరచుకున్నాడు దేవుడు. అందులో మనము కూడా ఉన్నాము కదా, ఉండాలి మనం కూడా. ఎందుకంటే చూడండి, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులమై మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గల వారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. చూడండి, పరమందున్న దేవుడు ఈ లోకానికి కదా, చూడండి ఏమై వచ్చినాడంట, రక్త మాంసమును ధరించుకున్నాడంట. ఎందుకొరకే కదా, ఈ యొక్క లోకమున కదా మానవులను విమోచించటానికి కదా. అయితే చూడండి, ఆయన మాంసం యుక్తమైన దేహమందు మరణము వలన అంట ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. కాబట్టి ఆయన మనని కదా దేవునితో తండ్రితో సమాధాన పరచడానికి కదా ఈ భూమి మీద తను కదా రక్త మాంసము గలవాడు అయ్యిందంట దేవుడు అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. అయితే పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగు. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. చూడండి, పౌలునని నేను ఈ సువార్తకు పరిచారకుడనైతిని అన్నట్లు కదా దేవుడు మనను కూడా ఈ యొక్క సువార్తకి పరిచారకులుగా మనల్ని కూడా చేసిండు. కాబట్టి దేవుడు మనకి మాట్లాడుతున్నాడు ఏంటంటే కదా, చూడండి కదా, ఆకాశం క్రింద ఉన్నంట సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలనంట కదా కలుగు నిరీక్షణను కదా తొలగిపోక, నిరీక్షణ నుంచి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండాలంట. కనుక కదా ఈ సువార్తనంట పౌలకి ఎలాగైతే అప్పగింపబడ్డదో మన అందరికీ అప్పగింపబడ్డది. ఈ మన బాధ్యత కూడా దేవుని సువార్తని దేవుని వాక్యం చెప్తున్నది. ఏమని కదా, దేవుని కదా మన అందరినీ కదా కుమారుని ద్వారా తండ్రితో సమాధాన పరిచినారు. కాబట్టి ఈ సువార్త ఈ మర్మం అందరికీ తెలియబడాలని కదా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందరో పరిశుద్ధులను దేవుడు ఏర్పరచుకొని కదా బయలుపరుస్తున్నాడు దేవుని వాక్యాన్ని మన అందరికీ. ఒకప్పుడు మనకు కూడా తెలియదు కదా. అయితే ఇప్పుడైతే కదా మనము దేవుని యొక్క దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనము అయినము కదా, పరిశుద్ధుల్లో మనం కూడా కదా పాలు పొందిన వారిగా మనం తయారైనాం. దేవుని వాక్యం మనకు తెలిసింది కాబట్టి కదా మనం మౌనంగా ఉండకుండా కదా మనం ఏం చేయాలి, మనం కూడా కదా దేవుని రాజ్య వారసులుగా ఇతరులను చేయడానికి మనం కూడా సువార్తలో పాలివారమై ఉన్నామంట దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సువార్తను కదా మనమంట ఇక విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలంట. ఎందుకంటే మనకు అప్పగించబడ్డ ఇక సువార్త కొరకు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇంకా 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలయందు సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాట్యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను కదా సంఘమునకు పరిచారకుడనైతిని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, ఏవైతే కదా క్రీస్తు పాటు పడిన పాటలో కొదువైనవి ఏవైనా ఉంటే అవి వాటి అందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడు. చూడండి కదా, మరి మనందరికీ కూడా కదా ఆయన యొక్క శరీరంలో ఆయన యొక్క ఏమంటారు శ్రమల్లో మనం కూడా పాలివారమయ్యి ఆయన ఏదన్నా కొదువ ఆయనది విడిచిపెట్టి దేవునిది ఏమైనా ఉంటే కదా అది మనం సంపూర్ణము చేయాలని దేవుని వాక్యం చెప్తున్నది కదా. అయితే ఇక్కడ క్రీస్తు పడిన పాటల్లో అంట కొదువైన వాటి అందు కదా. కాబట్టి కొదువైన ఏమైనా ఉంటే కదా ఇంకా కదా భూమి మీదకి మనల్ని కూడా దేవుడు పంపించును. దేవుడు వచ్చి తన పని అంతా తన చిత్తం అంతా నెరవేర్చి వెళ్ళిండు, మనల్ని పంపించును దేవుడు ఈ భూమి మీదకి కదా. మన పని కూడా ఏముందో కొదువైన ఏమున్నాయో కదా దేవుడు మనకి ఏవైతే అప్పగించో అవి మనం కూడా చేసుకొని పోవాల్సిందే సంపూర్తిగా కదా. అదే ఇక్కడ మనకు తెలియపరుస్తుంది దేవుని వాక్యం. కాబట్టి ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్నాడు కదా, క్రీస్తు పాడిపడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూడండి కదా,
ఆయన వంతు ఆయన సంపూర్ణం చేసి ఆయనే కదా ఇప్పుడు దేవుని యొక్క దగ్గర ఆయన ఉన్నాడు. కాబట్టి మనం కూడా మనకు అప్పగించిన కదా మన వంతు యొక్క బాధ్యత మనం కూడా దేవుని పట్ల నెరవేర్చాలని ఈ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనము కూడా ఇక మనకు అప్పగించిన యొక్క సువార్త మనం కూడా పూర్తిగా చేయకుండా పోతే కదా తర్వాత మన పరిస్థితి మనం కూడా ఏడుస్తాం కదా దేవుడు కదా మనము ప్రకటనలో చూస్తాము. దేవుడు అంటే ప్రతి ఒక్క కన్నీటి ఒక భాష బిందులను తుడుస్తున్నాడు అంట. అక్కడ ఎక్కడ పోయినాక ఎందుకు ఏడుస్తున్నారు అని నేను అనుకున్నాను ఒకప్పుడు. అయితే చూడండి, భూమి మీద అప్పగించిన అన్ని దేవుడు కదా మనకు అప్పగించిన మనము అవి పరిపూర్ణంగా స్థిరంగా మనం చేయకుండా వెళ్తే ఏడవలసి వస్తుంది అనుకుంటా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు పౌలు భక్తుడు కదా, తన కూడా అంట కదా తన వంతుగా తన శరీరమందు పరిపూర్ణం చేస్తున్నాడంట ఆయన. చూడండి, కాబట్టి దేవుని వాక్యమును అనగా యుగములలో తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమునంట సంపూర్ణంగా ప్రకటించుటకంట దేవుడు కదా ఆయనకు అనుగ్రహించిన యొక్క కృపను కదా ఈరోజు మనందరికి కూడా అనుగ్రహిస్తున్నాడు. ఏమని? ఆ యొక్క దేవుని యొక్క యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మము కదా. ఈ మరుగు చేయబడిన యొక్క మర్మం ఏంటి? ఇక దేవుని యొక్క సువార్తనే కదా పరమందు ఏమున్నది కదా, భూమి మీద దేవుడు మనల్ని ఎందుకు పంపించును, ఇవన్నీ ప్రకటించుటకు దేవుడు కదా ఏర్పరచుకున్నాడు పరిశుద్ధులైన వారిని. కాబట్టి మర్మమును కదా సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను కదా సంగమునకు పరిచారకుడు నైతిని అని అంటున్నాడు. కాబట్టి మన వంతు కూడా కదా సువార్తలో కదా మనం కూడా పారివారమై కాబట్టి మనం కూడా కదా దేవుని యొక్క పరిచారకులమై ఉన్నాము. కాబట్టి మనం కూడా మన శరీరం ముందు శ్రమపడి కదా ఏవైతే కొద్దివైనాయో దేవునికి ఇక లోకంలో మనకు అప్పగించిన అవి కూడా మనం కూడా నెరవేర్చుకుంటూ ఉండాలి అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. ఇక్కడ అయితే చూడండి 27వ వచనంలో ఇక్కడ ఏమని ఉన్నదంటే చూడండి, తన పరిశుద్ధులకు తెలియపరచకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. చూడండి, ఇప్పుడంట కదా ఆ మర్మమునంట దేవుడు కదా ఆయన ఏర్పరచుకున్న ఆ పరిశుద్ధుల కంట దేవుడు తెలియపరచకోరి ఇప్పుడు ఆ మర్మమునంట వారికి బయలుపరిచాను అని చెప్తున్నాడు. మనకి ఎన్ని మర్మాలు బయలుపరచబడ్డాయి కదా, మనకైతే చాలా మర్మాలు బయలుపరచబడ్డాయి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి. కాబట్టి ఇన్ని మర్మాలు బయలుపరచబడినా కానీ మనం ఎట్లుంటున్నామో కదా, మనము సువార్తలో కదా మరి ఒక మర్మాన్ని మనం చెప్తున్నామా, ఇతరులకు బయలుపరుస్తున్నామా అని మనం చూసుకోవాలి. ఎందుకంటే కదా పరిశుద్ధులకు అప్పగించబడిన కదా తెలియవరకు కోరిన ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచను. కాబట్టి మనకు బయలుపరిచిన ప్రతి మర్మము దేవుంది కదా, మనం కూడా ఇతరులకు బయలుపరచాల్సిందే. వాళ్ళు వినకపోకుండా మనం చెప్పాల్సిందే. అయితే ప్రతి మనిషి కంట క్రీస్తునందు పూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి మనుషునికి క్రీస్తునందు పరిపూర్ణంగా చేయాలంట. ప్రతి మనుషుని అంత క్రీస్తునందు ప్రతి మనుషుని పరిపూర్ణంగా చేయడము చాలా కష్టము. ఇది చాలా కష్టంతో కూడింది. చేయగలమో చేయలేమో, కానీ దేవునికి సమస్యము సాధ్యము కదా. మనమైతే ఏమి చేయగలము కదా, మనను బలపరచు వాని అందే కదా, మనం బలపరచు వాని అందే మనము సమస్తము చేయగలము. కానీ మనతో అంటూ మనము ఏమి చేయలేము, మన శక్తితో మనం ఏమి చేయలేము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట అంటే నిలబెట్టబడినని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి, ఇది మన వినటానికి మనకి ఈజీగానే అనిపిస్తుంది, ఇది చేయడం ఎంత కష్టతరంగా అనిపిస్తుంది కదా. ఏ మనిషికైనా కదా మనము కదా సంపూర్ణంగా కదా మనము చేయగలమా? సమస్త విధములైన జ్ఞానంతో మనము క్రీస్తు ఎదుట మనం నిలబెట్టగలమా? ఆలోచిస్తే మనకి ఎంతో కష్టతరంగా ఇది మనం చేయగలమా అనిపిస్తుంది. కానీ మనము ప్రార్థనతో జయించవచ్చు, దేవుని వాక్యంతో కదా మనము ముందుకెళ్ళవచ్చు. కాబట్టి ప్రతి మనుషుని కంట క్రీస్తునందు మనం సంపూర్ణంగా చేయాలంట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటే ప్రతి మనిషి కంట బుద్ధి చెప్పు ప్రతి మనుషుని కంట బోధించచ్చు మనమంట ఆయనంట ప్రకటించాలంట. అందు నిమిత్తము
నాలో బలముగా కార్యసిద్ధి కలిగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చూడండి, మనకు కూడా ప్రతిరోజు మనం కూడా ప్రయాస పడాలి. మనకు కూడా ప్రతిరోజు ప్రయాసం ఉంటది. ఎవరికి చెప్పాలా, ఎవరికి దేవునికి చెప్పాలా, ఎట్లా ప్రకటించాలా, వీళ్ళకి ఎట్లా చెప్తే వింటారని మనకు కూడా ప్రయాసం ఉంటది, మనకి పోరాటం ఉన్నది. కాబట్టి కదా మన శక్తి చాలదు. కాబట్టి నాలో బలము నేను బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టియే నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కాబట్టి కదా ఆయన శక్తిని బట్టి మనం పోరాడగలుగుతాం, కానీ లేకుంటే మనము పోరాడలేము. మన వల్ల అవుతుందా? మన వల్ల కాదనిపిస్తుంది, చాలాసార్లు అట్లనే అనిపిస్తుంది కదా. కానీ ఆయన క్రియాశక్తిని బట్టి అంట కదా మనం పోరాడి ప్రయాసపడాలంట. అప్పుడైతే మనము కదా మనకు విజయం వస్తుంది. లేకపోతే కదా మనం చెప్తే మనుషులు వినరు కదా. చూడండి, 2వ అధ్యాయంలో మనం చూస్తే, కొలస్సీయులకు 2వ అధ్యాయంలో చూస్తే మనము బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి, ఎవడైనను చక్కని మాట చేత మిమ్మును మోసపరచకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. అయితే ఇక్కడ ఏమంటుందంటే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు కదా మన ప్రభులో గుప్తములై ఉన్నవి. కాబట్టి చూడండి, మనం ఆ జ్ఞానము కదా కొద్దిపైతే దేవుని దగ్గర అడిగి మనం ఆ జ్ఞానం చేత మనము బోధించగలుగుతాం ఇతరులకు. కానీ మన శక్తి చేత మనము కదా ఏది చెప్పినా అది కార్యం జరగదు. కాబట్టి బుద్ధి జ్ఞానం అన్ని కూడా దేవులోనే గుప్తములేను. కాబట్టి ఆయన దగ్గర మనం అడగాలి, ఆయన దగ్గర జ్ఞానం పొందుకోవాలి కదా. మన ప్రయత్నము మనం చేయాలి, మన ప్రయాసము మనం పడాలి. కాబట్టి ప్రార్థనతో మనం జయించాలి కదా. ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ వాక్యం ద్వారా కదా ఎలా చెప్తే కదా మనుషులు వింటారని మనం గ్రహించి నడుచుకోవాలి. చూడండి, నేను ఒకసారి మొన్న ఒక ఆమె దగ్గర నాకు పరిచయం అయితే, ఆమెకి మాటలలో ఆమె నాకు అడుగుతుంది, మీరు క్రిస్టియన్స్ అన్నది. అవును అన్నా నేను. ఏంటి అందరికి ఇష్టంలో కలుస్తున్నారు, ఎక్కడ చూసినా ఇస్రాబ్ అని అందులోకి పోతున్నారు, అసలు ఎట్లా పోబుద్ది అలా ఎందుకు పోతున్నారు అని అంటుంది నాకు. చూడండి, అట్లా అంటుంటే నేనన్నా సరే నా సాక్ష్యం చేద్దామని కొంచెం సాక్ష్యం చెప్పి స్టార్ట్ చేస్తుంటేనే మధ్యలో నాకు ఆటంకమైంది, ఎవరో మధ్యలో వచ్చేసారు. అయితే ఆమె ముఖమంతా ఎట్లనో పెట్టి అంటుంటే నాకు బాధ అనిపించింది. చూడండి, పందుల ముందంట ముత్యములనంట వేస్తే అవి ఏం చేస్తాయంట, తొక్కేస్తాయంట, అంచేస్తాయంట, మీద పడతాయంట. కొందరి యొక్క బుద్ధి అట్లా ఉంటది అనమాట. ఎట్లుంటది కదా, అసలు గర్వాంధులే ఉంటారు, వినే స్థితిలో ఉండరు, వినా గాని గ్రహించరు కదా, దూషిస్తూ ఉంటారు. అప్పుడు నేను అనుకున్నాను కదా, ఎవరైతే వినే మనసు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎవరితో చెప్పినామనుకో ఇట్లా ఉల్టా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఆమె ఎట్లా అసహించుకుంటుంది కదా, అందులోకి కలుస్తున్నారు చేస్తున్నారు అంటుంది. అప్పుడు నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది, ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి, ఎక్కడ మనం సైలెంట్ ఉండాలి అక్కడ సైలెంట్ ఉండాలని అనిపించింది నాకు. కాబట్టి మనకంట కదా బుద్ధి జ్ఞానం మనకు చాలా అవసరము. కాబట్టి బుద్ధి జ్ఞానం సర్వం కదా మన ప్రభులోనే, యేసు ప్రభులోనే గుప్తములే ఉన్నాయి కనుక కదా మనకు కదా ఆయననే జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి ఎవరికెలా చెప్పాలో కూడా మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి. నేనైతే అట్లనే చేస్తాను, ప్రార్థన చేసుకొని బయటికి వెళ్తాను. ఎందుకంటే చెప్తే వినేవారు లేరు, అంతా ఉల్టా మాట్లాడుతూ ఉంటారు, ఏమేమో తీసి అంటా ఉంటారు. ఇట్లా నాకు చాలా జరుగుతుంది బయట. కాబట్టి నేను ఏం చేస్తా, దేవన్న జ్ఞానం ఈ ప్రభా, సమస్తం నీవే ఉన్నావు, సమస్త జ్ఞానం నీలోనే ఉన్నది అని నేను దేవుని అడిగి మరి ప్రార్థించుకొని వెళ్తాను. ఎందుకంటే మనం మోసపరచడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, ఏమేమో తీస్తారు, పుట్టు పూర్వతరాలు ఏమేమో తీసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ పుట్టుకేంటి ఏంటేంటో అంటా ఉంటారు. కాబట్టి మోసపరచకుండా వాళ్ళు మనం జ్ఞానం కలిగి ఉండి చక్కగా వాళ్ళకి చెప్పులాగానే కదా మనము బలపడాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నంటే, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఏ జ్ఞానం చేత మనం మోసపోవటానికి వీలేదు. కాబట్టి గొప్ప జ్ఞానం కదా మన ప్రభువే ఉన్నాడు. ఆ ప్రభుని పొందుకున్న మనము జ్ఞానవంతులం. కాబట్టి మన దగ్గర దేవుని జ్ఞానం ఉంది. కాబట్టి ఎవరి యొక్క మోసకరమైన మాటలకి వారి జ్ఞానానికి మనము మోసపోవటానికి వీలేదు అని ఇక్కడ మనము జాగ్రత్త పడాలని దేవుని వాక్యం మనకి చెప్తుంది. కాబట్టి 9వ వచనం చూసుకుంటే మనం ఇక్కడ 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. చూడండి కదా, ఏలనగా
దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మన ప్రభులోనే ఉన్నదంట కదా. మన ప్రభులోనే శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందే నివసించుచున్నది. చూడండి, ఆయన శరీరం అందే కదా దైవత్వము కనపడుతున్నది అంటే చూడండి. మరి ఆత్మలో కదా ఆయన ఎంత గొప్ప దైవం చూడండి. ఏంటి అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మన ప్రభులోనే కనపడుతున్నదంట. ఇంకా మనం ఎక్కడ చూడాల్సిన అవసరమే లేదు కదా. ఎవరు మనం మోసపరిచినా మనం మోసపోవడానికి ఇవ్వలేదు. ఎందుకంటే మన ప్రభువే దేవుడే ఉన్నాడు, ఆయనలోనే దైవత్వం కనిపిస్తుంది. కానీ భూమి మీద ఎక్కడ ఎవరిలో ఏ దైవత్వం అనేది లేదు చూడండి. కాబట్టి కదా ఈ యొక్క సత్యం మనం ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు దుష్టుడు అడ్డగించడానికి ఎంతో ప్లానింగ్ చేస్తుంటాడు వాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా బయటికి వెళ్ళినప్పుడు కదా అది మనకి సక్సెస్ అవుతా ఉంటది. చూడండి, మనము ఒక దగ్గర చూస్తున్నాం ఏంటంటే పౌలు భక్తుడు కదా లూస్త్రి అనే ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతుందంటే ఆ లూస్త్రి అనే పట్టణంలో ఒక కాళ్ళు లేని వ్యక్తి ఉంటాడు అనమాట. అక్కడ అంటే ఎప్పటి నుంచో నడవలేని వ్యక్తి అక్కడ పడి ఉంటాడు. అతను పౌలు చెప్తుంటేనంట ఆ మాటలు విని అతని వైపు చూసి వింటా ఉంటాడంట పౌలు మాటలు. అప్పుడు పౌలు కూడా అతని వైపు చూసి ఇతనికి స్వస్థపరచుకోరు ఒక విశ్వాసం ఇతనికి ఉన్నదని చెప్పి పౌలు భక్తుడు వచ్చి అతనికి ఏం చేసిండు, స్వస్థత అతనికి ఇచ్చి అతనికి స్వస్థత పొందుకున్నాడు. ఎట్లా? విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకున్నాడు. అట్లాగే కదా ఎవరికి వినే మనసు ఉందో అని కదా మనము గ్రహించాలి. వినే మనసు ఎవరికిందో వాళ్ళకి చెప్పాలి. కానీ కొంతమంది వినలేని వాళ్ళు ఉంటారు కదా, పందుల ముందు ముత్తం వేస్తే తొక్కే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ ముందర చెప్పకుండా మనం ఏం చేసుకోవాలంటే కొంచెము జాగ్రత్త పడి తప్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కదా దేవుని యొక్క గొప్ప యొక్క ముత్యం లాంటి కదా వాక్యాన్ని వాళ్ళు తొక్కనికి చూస్తారు. చూడండి, ఈ వ్యక్తికి ఎట్లా ఆశ ఉందో పౌలు చెప్తుంటే విని అతని వైపు మళ్ళీ చూస్తున్నాడు అనమాట. అలాగే కదా పౌలు కూడా గ్రహించిన ఇతనికి వినే మనస్సు ఉంది కదా, ఇతను స్వస్థపరచబోరుచున్నాడు, ఇతనికి విశ్వాసం ఉన్నది అని ఆయన గ్రహించండి. మనకు కూడా అలాంటి జ్ఞానం ఉండాలన్నమాట కదా. మనకు కూడా అలాంటి జ్ఞానం నేను అదే చూస్తుంటాను కదా. కొన్ని సార్లు కదా దేవుని గురించి చెప్తా ఉంటే వింటుంటే వాళ్ళకి ఇంకా చెప్పాలని అనిపిస్తూ ఉంటది. అట్లాంటి జ్ఞానం మనకు కూడా కావాలి. కాబట్టి జ్ఞానం అంతా మన ప్రభులోని కదా, ప్రభుదవరం అని జ్ఞానాన్ని కోరుకొని నడుచుకోవాలి. ఎందుకంటే ఎవరికి వినే మనసు ఉంది, ఎవరు వినాలనుకుంటున్నారని చెప్పడానికి కదా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇకపోతే కదా ఎవరి ముందంటే వాళ్ళ ముందు చెప్తే మీద పడుతూ ఉంటారు. ఇంకొక వ్యక్తి అయితే కయ్యున లేచిండు, ఏంటి ఏం చెప్తున్నావు, మనమేంటి ఏంటి ఏంటి అని అన్నాడు. సైలెంట్ అయిపోయినా. ఎందుకంటే మనము సాత్వికంతో సమాధానంతో దేవుని సువార్త చెప్పాలి కదా, కోపంతో చెప్పేది కాదు కదా దేవుని సువార్త. కాబట్టి ఎంత సాత్వికంతో దీర్ఘశాంతం సమాధానంతో చెప్పాలి, ఏ గొడవ కాకుండా. అంత జ్ఞానం మనకు కావాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే అలాగే 15వ వచనంలో మనము అదే కొలొస్సీ 2:15 మనం చూసుకుంటే మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసేను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధారునిగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచెను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు కదా, దేవుడు మన అపరాధములన్నిటిని క్షమించి అంట దేవుడు కదా, ఆయనతో కూడానంట మిమ్మును జీవింపజేసేను. ఆయనతో కూడా మనల్ని అందరినీ దేవుడు జీవింపచేసి ఆయనంట ప్రధానులను అధికారులను కదా నిరాధారులుగా చేసిందంట దేవుడు. ప్రధానులను అధికారులను ఆయన నిరాధారులుగా చేసి ఏం చేసిందంట కదా, సిలువ చేత వాళ్ళకి ఏం చేసిందంట, వాళ్ళకు సిగ్గు కలిగా చేసి కదా బహాటముగా వాళ్ళకి వేడుక కనుపరిచిందంట దేవుడు. కాబట్టి మనము చూడండి, మనం పోరాడుచున్నది కూడా ఎవరితో కదా, అంధకార సంబంధమైన లోకనాథులతో కదా, ప్రధానులతోనూ అధికారులతోనూ. ఇక్కడ మనం ముందు వాక్యం చూస్తున్నాం కదా, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులమైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. అయితే సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి కలిగాను కదా. కాబట్టి ఇక్కడ ఎవరితో, భూమి మీద ఉన్న వారికి పరలోకంలో వారి అందరితో సమాధాన పరచుటకు దేవుడు తన కుమారుని కదా లోకానికి దేవుడు పంపించింది కదా. కాబట్టి కదా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, వారినంట కదా ప్రాధాన్యులను దేవుడు అంట అధికారులను నిరాయుధాలుగా చేసిండంట. కాబట్టి మనము ఏం చేయాలి, వాళ్ళు నిరాయుధాయులు కాబట్టి కదా మనము శక్తిమంతులము. ఎట్లా? దేవుని యొక్క వాక్యం ద్వారా మనం శక్తిమంతులుగా తయారైన వాడు నిరపరాధులు. వాళ్ళు ఎట్లున్నారంటే నిరాదాయులుగా ఉన్నారు వాళ్ళు.
కాబట్టి మనం జ్ఞానంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనము ప్రయాసపడాలి కదా. ఇక్కడ ఏమంటుండు కదా, మనకు అప్పగించిన సువార్తను అంటే మనము దేవుని కొరకు కదా ప్రయాసపడాలి. ఆయనే మనం ఈ భూమి మీద పంపించింది కాబట్టి మన వంతు మన శరీరంలో కూడా కదా మనం ఏం చేయాలంట, పరిపూర్ణంగా కదా మనము చేయబడాలంట. ఎందుకు మన ఇక్కడ మనం భక్తుడైన పౌలు చెప్తున్నారు కదా, తన శరీరం అందు కదా కొదువైన ఏవో కదా ఆయన యొక్క పాటలలో ఆయన శరీరం అందు ఆయన పరిపూర్ణం చేయాలని చెప్పి ఆయన ఆశ కలిగి పరిపూర్ణం చేసిండు. కాబట్టి మనకు కూడా అప్పగించబడి ఉన్నాం కాబట్టి మనం కూడా పరిపూర్ణంగా చేయాలంటే కదా మనం కూడా మనకు జ్ఞానం అవసరము కదా, ఎక్కడ ఇలా చెప్పాలో మనకు జ్ఞానం అవసరము. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో దేవుని స్వార్థ చెప్తే వినే స్థితిలో లేరు, ఉంటా మనకే ఎదురిచ్చే మీద పడేటట్టున్నారు. కాబట్టి ఇందాక చెప్పినట్టు కదా, ప్రార్థన ద్వారా మనకు శక్తి కావాలి, వాక్యం ద్వారా మనకి జ్ఞానం కావాలి కదా. మనకు తెలుసు కదా, ప్రార్థనులు యొక్క అధికారులు వీరు ఎట్లున్నారంటే వీళ్ళు కదా, వీరు నిరాదాయులే కానీ వీరు నిరాదాయులైనా కానీ ప్రభా కదే కానీ వాడు వేసే బాణాలు కదా ఎట్లుంటాయంటే కదా కదా మోసపుచ్చే బాణాలు వేస్తా ఉంటాడు. మనం సువార్త ప్రకటిస్తా మనం చెప్తా ఉంటే కదా వారిని మోసపుస్తా ఉంటాడు కదా. ఈ యుగదేవత వారికి ఏం చేసింది, గుడ్డితనం కలగజేసింది. కాబట్టి వాళ్ళు కదా మోసం నుండి అబద్ధాన్ని విని నడుస్తూ ఉంటారు. కాబట్టి కదా మనము దేవుని బిడ్డలను శక్తివంతులం కాబట్టి మనం భయపడకుండా కదా వారిని మనం ఏం చేయాలి కదా, వారి మీద మనం విజయం పొందాలి అని దేవుని వాక్యం చెప్తున్నది మనకి కదా. ఒక్కోసారి చాలాసార్లు మనం ఏమవుతుందంటే బలహీనులుగా అయిపోతా ఉంటాం. నిరాదాయులుగా ఉన్న వారితో మనం బలహీనం అయిపోతుంది. కానీ దేవుడి వాక్యం మనకి గుర్తు చేస్తుంటది ఏంటంటే, మీరు దేవుని బిడ్డలు, మీరు శక్తిమంతులు, మీరు పరిశుద్ధులు కదా, మీకు సమస్తము సాధ్యము. దేవుడు అన్నాడు కదా, మీకు సమస్తము సాధ్యము, మీకు నింపబడిన ఏది కూడా వర్ధిల్లదు, మీకు సమస్తము సాధ్యం, మీరు ముందుకు వెళ్ళండి కదా, ప్రకటించండి దేవుని సువార్త, ప్రయాసపడండి కదా. రాత్రి అయినా పగలైనా కదా ప్రయాసపడండి. సమయం కొంచెం ఉంది కాబట్టి మనం ప్రయాసపడాలి. కాబట్టి సమయం కొంచెం ఉంది కాబట్టి ఈ చివరి దినాలు కాబట్టి దేవుడు అన్నాడు అంత్య దినాలలో ఎట్లుంటదంట, నోవాహు జలప్రలయం ముందు ఎలా ఉందో అలా ఉంది. కాబట్టి అప్పుడు వినలేరు కదా, చాలా వరకు వినలేదు ఎవరు దేవుని సువార్త. కాబట్టి ఇప్పుడు కూడా అట్టనే ఉంటారు, వినే స్థితిలో ఉండరు. కాబట్టి మన ప్రయాసం ఎట్లుండాలంటే ప్రార్థన, వాక్యము కదా, జ్ఞానము మనకు ముఖ్యంగా కావాలి. దాన్ని పట్టుకొని కదా మనం ముందుకు నడవాలి. కాకపోతే కదా చాలా సార్లు మన అంచివేసే వాళ్ళు కూడా మన ముందు ఉంటారు. నేను చూస్తున్నాను కదా, ఇంత కష్టం అనిపిస్తూ ఉంటుంది దేవుని స్వార్థ చెప్పాలంటే. అందుకే నేను దేవుని ద్వారా ప్రార్థనలో నేను ఏడుస్తూ ఉంటాను, దేవా ఎట్లా చెప్పాలి, ఎట్లా ప్రకారం ఏదని చెప్తే పైన పడుతుంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇంకా ఇప్పుడైనా మనకు సమయం ఉంది చెప్పడానికి, ఇంకా రాబోయే దినాలు ఎట్లుంటాయో మనకి తెలియదు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, వెలుగు ఉన్నప్పుడే కదా మీరు పగలే కదా నడవండి, ప్రకటించండి అని చెప్తున్నాడు కదా. చీకటి కాలం వచ్చినప్పుడు మీరు ఏమి చేయలేరంటారు దేవుడు. పగలు ఉన్నంత వరకు మీరు పని చేయాలి అంటాడు. ఇప్పుడు ఇది పగలు టైమే మనం పని చేయాలి, దేవుని సువార్త చెప్పాలి, వినకపోని. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే కదా, అన్ని విషయంలో అంటే దేవుని సంతోషపరచాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది కదా దేవుని సువార్త ప్రకటించడము. దీర్ఘశాంతము సాత్వికం మనకు ఉండాలి కదా, పోరాడాలి దేవుని కొరకు కదా, దేవుని కొరకు ప్రకటించాలి. కాబట్టి ప్రార్థనతో మనం ముందుకెళ్ళాలి. ప్రతిరోజు మనము కదా ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి. ఎందుకంటే దుష్టుడు చాలాసార్లు అడ్డగిస్తూ ఉంటారు అన్ని విషయాల్లో. మనకి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు మనకి ఎట్లుంటుందంటే మన పరిస్థితి కదా, పొద్దున బయలుదేరినప్పుడు ప్రార్థనతో సంతోషంగా ఎట్లా వెళ్తా, ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు మనకు అట్లనే మనం సంతోషంగా ఉండాలి, మన హృదయం ఆనందంగా ఉండాలంటే మనం ప్రార్థన ద్వారా బయలుదేరాలి కదా. ఇప్పుడు అన్ని విషయం ఉన్నంట కదా ప్రభునంట మనమంట స్తుతిస్తూ కదా అన్ని కూడా ఆయన పేటని మనం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. అది నేను ఇంకా చదవలేదు కానీ చెప్తున్నాను. అన్ని విషయంలోనంట కదా ప్రభునంట కదా మనమంట స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ప్రతిదీ ఆయన పేట చేయాలని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం అన్ని ఆయన పేట చేస్తాము. సాధ్యమైనంత వరకు కూడా మనం ఏం చేయాలంటే కదా ప్రకటించటకే ప్రయాసపడాలి. ఎందుకంటే రాబోయే దినాల్లో సమయం ఉండదు అనుకుంటా చెప్పడానికి, ఇప్పుడే చెప్పనివ్వట్లేదు. రాబోయే దినాలు ఎట్లుంటాయి కదా చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండము, మోసపోకుండా స్థిరంగా ఉండి విశ్వాసంలో దేవుని కొరకు కదా ఆయన మనకు అప్పగించిన దాంట్లో ఏదైనా దేవుడు కొద్దివేంది వదిలేసిపోతే దాన్ని మనము సంపూర్తి చేయాలంట ఆయన కదా, మనం ఏర్పరచుకున్నారు కాబట్టి ఆయన పరిశుద్ధులుగా. కాబట్టి దేవుని వాక్యం దీవించాక ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ప్రభావం పరిశుద్ధాత్మల దేవ యేసు ప్రభా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అతి పరిశుద్ధులు అతి శ్రేష్ఠులకు తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభా. అయ్యా
దేవా ఇక్కడ మాకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము, కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మాకు బయలుపరిచిన దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా తండ్రి. దేవా మా తండ్రి, దేవమైన స్వాత్వికంతో దీనం మనసు కలిగి నీకు స్వార్థం మేము ప్రకటించలాగిన మాకు సహాయం అనుగ్రహించిన ప్రభా తండ్రి. మేము బలహీనం ప్రభా, మాకు శక్తి చాలదు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, మీరు మేము వల్ల పరిస్థితి తండ్రి ప్రభా, మేము సమస్తము చేయగలము దేవా. ప్రభా మాకు సహాయపడండి దేవా. యేసు ప్రభా మాకు జ్ఞానం అనుగ్రహించిన ప్రభా. అయ్యా మమ్మల్ని నైనా తండ్రి మీ రాజ నివాసంగా చేసినందుకు వందనాలు ప్రభా, పరిశుద్ధులుగా మార్చినందుకు వందనాలు ప్రభా. తండ్రి ప్రభా మాకు అప్పగించిన పనిని బట్టి నీకు వందనాలు అయ్యా రాజా. కొద్దివైన పనులు ఏవైనా ఉంటే ప్రభా మేము కూడా సంపూర్తిగా చేసుకునేలాగా ప్రభా మాకు సహాయపడండి, బలం అనుగ్రహించండి దేవా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి బలమైన విశ్వాసం అనుగ్రహించిన ధైర్యం మీద ప్రభా తండ్రి ఇతరులకు చెప్పలాగా ప్రభా తండ్రి దేవా. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయా మమ్మల్ని తండ్రి ప్రభా సజీవ లెక్కలు పెట్టి ప్రభా మీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు ప్రభా తండ్రి. దేవాది దేవా అయా ఎంతో భయంకర దినాలు ఉన్నాం ప్రభా తండ్రి. అయా ప్రభా ప్రతి దినం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా తండ్రి దేవా. అయా ఇక్కడ ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ శక్తితో నింపండి ప్రభా, బలంగా మీ సేవలో ఇంకా వాడుకోండి ప్రభా తండ్రి. అనేక ఆత్మ రక్షణ పొందలాగా తండ్రి నడిపించండి ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా జ్ఞానం ప్రభా మాకు అనుగ్రహించండి ప్రభా. దేవానికి స్తోత్రమైన వందనాలు ప్రభా తండ్రి. అయా ప్రభా మా తండ్రి ప్రాధానులను ప్రభా, అధికారులను ప్రభా మీరు నిరాధాయులుగా చేసిన ప్రభా. మమ్మల్ని మాత్రం ప్రభా అయా మీరు పరిశుద్ధులుగా తీర్చి ప్రభా తండ్రి మమ్మల్ని బలవంతులుగా చేసిన ప్రభా తండ్రి. ఎలాంటి ఏదైనా కానీ ప్రభా మేము తండ్రి ప్రభా మేము అనగా దొక్కి ప్రభా తండ్రి మీ యొక్క స్వార్థను ప్రకటించలాగా మాకు సహాయం ఇవ్వండి, ధైర్యం ఏంది ప్రభా, బలపరచండి. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి స్తుతి ఘనత మహిమ సమస్త ప్రభావం నీకే కలుగునుగాక దేవాది దేవ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్న. లేడు కదా క్యాథరిన్ సిస్టర్ అన్న జాయిన్ అయింది, కన్ఫ్యూజ్ అయింది అన్న. మీరు ఇవ్వండి ఆశీర్వాదం. నేనా? సరే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడేమి గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్. ప్రైజ్ లార్డ్.